హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా సుఖీలు చేస్తున్నామండి. నేను ఇక్కడ ఒక కప్పు పచ్చెనగపప్పుని 1 అవర్ నానబెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నానండి. అలానే హాఫ్ కప్ మినప్పప్పును కూడా 1 అవర్ నానబెట్టుకొని తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని కాస్త సాల్ట్ అండ్ అలానే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్స్ మైదా అండ్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీట్గా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కాస్త సోడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మన పచ్చెనగపప్పు నీట్గా కుక్ అయిపోతుందండి. పచ్చెనగపప్పుని మరీ మెత్తగా కుక్ చేసేసుకోకూడదండి. ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత నీళ్లు వంచేసుకొని చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇలా పప్పులుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదు. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూర్ణం ఉండల్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ పూర్ణం ప్రిపేర్ చేయడానికి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పు పొడిని తీసుకోవాలి. ఇందులో కాస్త ఇలాచి అండ్ అలానే 1 కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. దీంట్లో వాటర్ అస్సలు వాడకూడదండి. మనం పిండిని ఇలా కలుపుతూ ఉంటే బెల్లంలో ఉన్న తడి వల్ల పిండి ఇలా ముద్దగా వచ్చేస్తుంది. పిండి ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ పిండితో మన పూర్ణం ఉండలు రెడీ చేసేసుకోవాలి. మనం చేస్తున్న నవరాత్రుల స్పెషల్ ప్రసాదం వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చూసేసేయండి. మనం పూర్ణం ప్రిపేర్ చేసుకునే లోపల మన ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదాపిండి మినప్పప్పు మిక్చర్లో ఈ పూర్ణం లడ్డూల్ని వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. సుఖీలను ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. అంతేనండి, మన సుఖీలు రెడీ అయిపోతాయి. ఈ సుఖీలను నేను నవరాత్రుల సందర్భంగా సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.